కాకపోతే ఏంటంటే మనకు అల్లు అర్జున్, ఒక రామ్ చరణ్, ఒక చిరంజీవి ఎలా డాన్స్ చేస్తారో జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని చేయొచ్చు డాన్స్ అయినా. నిజంగా చెప్పాలి, ముందుగా డాన్స్ హ్యాట్సాప్ చెప్పాలి. ఇంకా మనోడు కొంచెం బక్క ఉన్నాడు కాబట్టి సెట్ అయిపోయింది ఇంకా డాన్స్ స్టెప్. మూవీ అయితే చాలా చాలా బాగుంది. చేసుకున్న ఆంటీ కూడా చాలా బాగా అనిపించారు. రొమాంటిక్ యాంగిల్ కూడా చూపించారు. పేరు పెట్టడానికి ఏం లేదు, ముగ్గురు హీరోలు ఉన్నారు, ఆ టైప్ లో ఉన్నది. ముగ్గురు కాదు, ఈ హీరోతో పాటు నలుగురు అనుకోవాలి. నిజంగా చతురస్రాకార కోణ సన్నివేశం ట్రయాంగిల్ స్టోరీ అంతకు మించింది అనుకోవాలి. క్లియర్ రాకుంది, మస్త్ అంటే మస్తు ఉన్నది. నిజంగా ఒక ఆంటీగా కూడా పెళ్లి చేసుకున్న ఆంటీ కూడా చాలా బాగా అనిపించారు. రొమాంటిక్ యాంగిల్ కూడా చూపించారు. మాస్ మసాలా ఉంది, అన్నీ ఉన్నాయి. రామ్నగర్ బన్నీగా మనోడైతే హిట్ కొట్టిండు. ఖచ్చితంగా ఫస్ట్ సినిమా బ్లాక్ బస్టర్ అనుకోవాలి. సూపర్ డూపర్ చాలా అంటే చాలా బాగుంది. పేరు పెట్టడానికి ఏం లేదు, బోరింగ్ అది ఇది అని ఏం లేదు. నో వైలెన్స్, నో బూతులు, అన్నీ ఉన్నాయి. కావాల్సిన అన్నీ ఉన్నాయి. ఫ్యామిలీ చూడొచ్చు, ఫ్యాన్స్ చూడొచ్చు, పిల్లలు కూడా చూడొచ్చు. చిన్న పాప క్యారెక్టర్ ఉంటుంది, సో ఆ పాపకు చిన్న పిల్లలు కూడా వచ్చు అనమాట. రచ్చ చేసిండు రామ్నగర్ బన్నీగా చంద్రహాస్. థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా బాగుంది మూవీ. ముందుగా చెప్పాలంటే రామ్నగర్ బండి టైటిల్ ఎలా ఉందో ఆ బండి లెక్క కూడా హీరో కూడా అంత ఫాస్ట్గా డ్యాన్స్ చేసిండు. అసలు మనం అంతా ఊహించుకోము. అసలు ఏంది ఎక్స్పీరియన్స్ డ్యాన్స్ కానీ అసలు ఇప్పటిదాకా మనం చూడలేము. అంటే ఫస్ట్ కొత్త హీరో ఎంట్రీ ఇంత బాగా చేసిన డ్యాన్స్, ఒక ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ అసలు మనం చూస్తుంటే కూడా మనకు మళ్ళీ ఒక హీరో మనకు దొరికిన ఇండస్ట్రీకి అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకు అల్లు అర్జున్, ఒక రామ్ చరణ్, ఒక చిరంజీవి ఎలా డాన్స్ చేస్తారో జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని చేయొచ్చు డాన్స్ అయినా. నిజంగా చెప్పాలి, ముందుగా డాన్స్ హ్యాట్సాప్ చెప్పాలి. ఎక్కడ కూడా డాన్స్ తగ్గలేదైనా. ఇంకోటి యాక్షన్ కానీ ఫైట్స్ మాత్రం చూస్తుంటే మాత్రం ఇంటర్వెల్ సీన్స్ కానీ ఫస్ట్ సీన్స్ కానీ ప్రతి సీన్స్ చూస్తే మనకి ఎంజాయ్ అనిపిస్తుంది. ఇక్కడ బోరింగ్ లేదు. ఒకటి కామెడీ సీన్స్, ఒకటి అక్కడక్కడ ఒక హీరో ఎలివేషన్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ. ముందుగా హీరోయిన్ కూడా మేము చెప్పాలంటే వాళ్ళ ఫాదర్ హీరో సీరియల్ ఆర్టిస్ట్గా చేసుకుంటే, ఒక హీరోలుగా చేసుకుంటే వాళ్ళ ఫాదర్ గారు, అతను కొడుకు కూడా ఇలా వచ్చి అలా డాడీ పేరు రిలేటెడ్ ఈ సినిమా నుంచి. ఇంకా అలా డాడీ ఎంత కష్టపడాడో ఈ సినిమాలో కూడా అలా కొడుకు కూడా అంత ఫలితం చూపించింది ఈ సినిమాలో. అందుకే సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఆల్ ద బెస్ట్ సినిమాకి. ఎందుకంటే ఈ సినిమా తగ్గట్టుగా ఇంకా ముందుకు ఇంకా బాగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హీరో కూడా చాలా కష్టపడ్డాడు ఈ సినిమాకి. ఫైట్స్ కానీ, డ్యాన్స్ కానీ. నిజంగా హీరోయిన్ కూడా ఎక్కడ కూడా చూసినా కూడా మనకి హీరోయిన్ చూసినా మనకు బోర్ అనిపించేది. ఆ హీరోయిన్ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసింది. ఒక న్యాచురల్గా చేసింది. అంటే ఈ మధ్యలో రాకుండా సినిమా వచ్చిన కొత్త సినిమా ఎలా అయ్యాలో అలా వేసి చూపించింది హీరోయిన్. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ వచ్చిన ఫ్రైడే సినిమా చిన్న సినిమా అయినా పెద్ద సినిమాకి తీసుకోపోయే సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. బేసిక్గా పాటలే ఎక్కువ వింటాను కాబట్టి సాంగ్స్ చాలా బాగుంది. మూవీ అంతా కూడా ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఇట్స్ అ బ్లాక్ బస్టర్. చంద్రహాస్ అన్న లైక్ వీ నో ఈచ్ అదర్. ఒక మంచి ఫ్రెండ్, నా అన్న టైపు. చాలా బాగా మాట్లాడతాడు. నేను రియల్ లైఫ్లో అన్నతో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడతాడో మూవీలో కూడా సేమ్. లైక్ ఇట్స్ నాట్ కామన్ ఫర్ ఎవ్రీ వన్ టు బీ సేమ్ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ ద స్క్రీన్, బట్ హీఈస్ నాట్ లైక్ దట్. హీఈస్ సేమ్ ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్. నేను ఒక సినిమాని ఫస్ట్ షో వచ్చి చూడటం ఇదే ఫస్ట్ టైం సార్. మూవీ డాన్స్ అస్సలు చెప్పే పనే లేదు. డాన్స్ ఆసమ్. చంద్రహాస్ అన్న డాన్స్ ఆసమ్, ఆల్వేస్ ఆసమ్. అండ్ మూవీ అనేది మాత్రం చాలా బాగుంది. రన్ టైం 2.5 hours కూడా ఫుల్ టైం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అయితే చాలా బాగుంది మూవీ అయితే. అసలు మెయిన్ అయితే హీరోయిన్ చాలా బాగుంది. ఫైట్స్ కానీ, డ్యాన్స్ కానీ అంతా అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఒక హీరోయిన్ అనుకున్నాం కానీ తర్వాత నెక్స్ట్ పబ్లో ఒక హీరోయిన్ వచ్చింది, నెక్స్ట్ తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది. చాలా బాగుంది మూవీ అయితే. అందరు చూడవచ్చు. మూవీ అయితే చాలా ఫన్నీగా ఉంది. చాలా బాగుంది, చాలా ఫన్నీగా అయితే ఉంది బ్రో. మీకు ఏం నచ్చిందండి మూవీలో అయితే నాకు సాంగ్స్ నచ్చినాయి బ్రో. చాలా బాగా చేశారు సాంగ్స్. డ్యాన్స్ కూడా చాలా బాగుంది. యాక్టింగ్ చాలా 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 బాగుంది. వెనక రాయింగ్ సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి బ్రో. అల్లు అర్జున్ సార్స్ వాళ్ళు ఎలా చేస్తారో ఈసారి కూడా చాలా బాగా చేస్తున్నారు. ఫస్ట్ అయితే మెయిన్ హీరోయిన్ అయితే ఫస్ట్ మేము అనుకున్నాం ఆమెతో బ్రేకప్ అయింది అని అనుకున్నాం, కానీ లాస్ట్ సీన్ మళ్ళీ ఆమె వచ్చేసరికి చాలా బాగుంది సార్. కామెడీ ఉంది. మూవీ అయితే చాలా చాలా బాగుంది. హీరో గారి యాక్టింగ్ కానీ, హీరోయిన్ యాక్టింగ్ కానీ సూపర్ ఉన్నది. ఇది రొమాన్స్ కానీ అండ్ కామెడీ అయితే ఫుల్గా నవ్వుకున్నాం మేమైతే. చాలా బాగుంది మూవీలో. అందరి యాక్షన్ కానీ అది సినిమా చాలా బాగుంది. నాకైతే ఫుల్గా నచ్చింది. అండ్ ఈ మూవీ ద్వారా నాకు ఏమర్థమైందనంటే హీరోయిన్లను అంటే అమ్మాయిలను ఫ్లడ్ చేసి లవ్ అని అట్లా అనేసి బాయ్స్ అనుకుంటారు, కానీ ట్రూ లవ్ అన్నది బాయ్స్కి తెలియట్లేదు. మూవీ ద్వారా తెలుసుకోండి. ఎందుకనంటే ట్రూ లవ్ అనేది ఒక విధంగా ఉంటుంది అనేది ఈ మూవీ అనేది కొంచెం మనకు మెసేజ్ ఇచ్చింది. చూడండి ఫ్రెండ్స్. చాలా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. కామెడియన్ అయితే సూపర్ అదిరిపోయింది. అసలు నవ్వుకోలేదు. మూవీలో హీరో యాక్టింగ్ అని, హీరోయిన్ యాక్టింగ్ అని బాగా నచ్చింది. అసలు డాన్స్ సూపర్. అసలు హీరో డాన్స్ చేశారు కదా, సూపర్గా చేసిండు. అసలు నాకైతే భలే నచ్చింది. అసలు ఆ డాన్స్ కానీ, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ భలే ఉన్నాయి. అసలు
లవ్ స్టోరీస్ థ్రిల్లర్ కాదు కామెడీ లవ్ స్టోరీ బాగుంది మూవీలో కామెడీ బాగా నచ్చింది, డాన్స్ బాగా నచ్చింది. డాన్స్ అయితే ఇంకా రామ్ చరణ్, అల్లు అర్జున్ ఎవ్వరు వాళ్ళకంటే బాగా బెటర్గా చేసిండు. నచ్చిన డైలాగ్ ఏముంది, చల్లగా ఉంటుంది అంటది వాళ్ళ నానమ్మ, ఎండాకాలం కదా చల్లగా ఉంది అని అంటది. ఆమె కామెడీ అయితే చాలా బాగుంది. అది చెప్పలేం కదా, 2-3 సినిమాలు పడి కాన్స్టెంట్గా యాక్టింగ్ని ఇంప్రూవ్ చేసుకొని చేయగలిగితే మంచి లైఫ్ ఉంటుంది. నేను ఇంతే అనుకుంటే మాత్రం నథింగ్, ఎవరేం చేయడానికి ఉండదు కదా. సో ఓవరాల్గా చూడండి, థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. గుండె పగిలిపోయిందే పగిలిందే గుండె పగిలిపోయింది అన్న. ఏంటంటే ఈ సాంగ్లో మాత్రం డాన్స్ అద్దరగొట్టిన డాన్స్. బాబా మాస్టర్ డాన్స్ వేయించిండు, మస్తు కిరాక్ అంటే కిరాక్, సూపర్ డూపర్ అన్న. అందరూ ట్రోల్ చేస్తారు కానీ ఈ సినిమా చూసిన తర్వాత ట్రోల్ గీలు వెళ్ళిపోతుంది. మంచి యాక్టింగ్ అయితే సూపర్. యాటిట్యూడ్ స్టార్ అని దాంట్లో కూడా డైరెక్టర్ అది కూడా పెట్టించిండ్రు. ట్రోల్ కూడా గురించి కూడా పెట్టించిండు, వాళ్ళు ఎందుకో తెలియదు కానీ సినిమా అయితే చాలా బాగుంది అన్న. నాకు బాగా నచ్చింది డాన్స్. బాబా మాస్టర్ మాత్రం స్టెప్పులు ఇరగొట్టిపించిండు అన్న, మొత్తం డాన్స్ కిరాక్ చేపించిండు. ఇంకా మనోడు కొంచెం బక్క ఉన్నాడు కాబట్టి సెట్ అయిపోయింది. ఇంకా డాన్స్ స్టెప్పులు గిప్పులు అన్నిటికంటే హీరోయిన్ స్లాంగ్ మాత్రం చాలా బాగుందన్న. ముందు చెప్పాల్సింది ప్రభాకర్ గురించి. ప్రభాకర్ గారు మా పరిచయం రుతురాగాలు డైలీ సీరియల్లో, తర్వాత చాలా చేసాము, ఆయన సీరియళ్ళు చేసాం, ఫైట్ సీరియల్స్ అన్నీ చేసాం. ఈ అబ్బాయి హీరోగా చేస్తున్నాడు అన్నప్పుడు నాకు ఒక నమ్మకం, చూడకముందే నమ్మకం. ఎందుకంటే వీళ్ళు డ్యాన్సులు బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు, తర్వాత అన్నీ నేర్చుకున్నాడు అబ్బాయి. ఒక ఆర్టిస్ట్కి ఏం కావాలన్నది ముందుగానే తెలుసుకుని కష్టపడి పైకి వచ్చాడు. నాకు ఈ కథకి అబ్బాయి 100% న్యాయం చేకూర్చాడు అన్నది నా అభిప్రాయం. అంటే కొంచెం కామెడీ ట్రాక్ వెళ్ళింది, ఎందుకంటే ఫస్ట్ టైం కామెడీ చేయడం కూడా మంచిదే. అన్నిటికన్నా కష్టం కామెడీ. ఏడవడం ఏముంది, గ్రిజరన్ పెట్టుకుని ఏడవచ్చు ఎవరైనాను, అది కాదు కదా ఏడవడం అంటే. కానీ కామెడీ చేయడం కష్టం, కామెడీ చాలా ఈజీగా చేశాడని నా అభిప్రాయం. ఫ్యామిలీ ఆడియన్స్ కంటే నచ్చుతుందా సినిమా? అంటే అందరికీ నచ్చుద్దండి, రిలాక్స్ అవ్వచ్చు. కొన్ని టెన్షన్స్తో ఈ సినిమాకి వచ్చారనుకోండి, హ్యాపీగా బయటికి వెళ్తారు. సినిమా చిన్న సినిమా అయినా చాలా బాగా చేశారు. అబ్బాయి చాలా ఈజీగా ఫైటింగ్స్ కానీ అది డ్యాన్సులు, నాకు డ్యాన్స్ చాలా బాగా అనిపించింది. ఇంత ఈజీగా చేస్తాడు అనుకోలేదు. ఏదో మామూలుగా సినిమా చూద్దామని వచ్చాము, చాలా బాగుంది. పెద్ద హీరోల కంటే అంటే బాగా డబ్బు పెట్టి అది ఆడుతుందో లేదో అనే క్షణంలో ఈ కాలంలో ఈ యూత్ ఇలా రావాలండి. ఇలాంటి వాళ్ళు ఇంకా 10 మంది రావాలి. మ్యూజిక్ బాగుంది, డైరెక్షన్ అద్భుతం, హ్యాండ్స్ అప్ డైరెక్టర్ గారు. తర్వాత ఆ హీరో గారు మాత్రం చాలా ఈజీగా చేశారు. ఫాదర్ క్యారెక్టర్ చేసిన అబ్బాయి కూడా మురళీ గౌడ్, అతను కూడా అతను లేకపోతే సినిమా కూడా కొంత ఊపు అందకపోయింది, ముందుకు తీసుకొచ్చాడు ఆ అబ్బాయి కూడా. మొత్తానికి టోటల్గా బాగుంది. ఇలాంటి సినిమాలు ఈ రోజులో ఇవే రావాలి. ప్రజలు అమాయకులు కాదు, ఇలాంటి తప్పకుండా చూస్తారు. ఇది 100 రోజుల వరకు కూడా పోతుందో 50 రోజులు పోతుందో తెలియదు, కానీ పెద్ద సినిమాల కంటే ఎక్కువ డబ్బు సంపాదించే సినిమా ఇది నా దృష్టిలో. నేను ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ చేశాను, ప్రొడ్యూసర్ చేశాను. ఏమండి హీరో గారు అసలు మనకు దొరకరండి, నెక్స్ట్ టైం దొరకడు. అంత ఈజీగా ఉంది, చాలా బిజీ అయిపోతాడు. ఆయనకు కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్. ఈ మీడియా తరఫున ప్రభాకర్ గారికి ఉన్న అబ్బాయికి చాలా థ్యాంక్స్.